అదే బెండస్పేట అంటే ఇంట్లో పని అనుకోతారు 100 పేపర్ అంటే ఇవాళ వెనకటి నుంచి వాళ్ళ గాంధాన్ని పెద్దది కదా బల్లారు అనేది కూడా కాందా చాలా వాళ్ళ నాయన మన స్టేషన్లో మొత్తం అడ్డవాళ్ళు ఉన్నాయి స్టేషన్లో విషయం ఉన్నది పెడతాను ఫోటో ఎవరికి పెడతాడు డైరెక్ట్ కలెక్టర్ పెడతాను అనే రమేష్ అమ్మ కుక్కబడ్డదా సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ప్రతి వీధి లోపల కోతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పిల్లలను కరుస్తున్నాయి, చాలామంది మహిళలను కరుస్తున్నాయి, డోర్లు తీసుకొని లోపలికి వస్తున్నాయి. తర్వాత వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి. 1000 దాకా కోతి వచ్చి ఒక అతనికి పాపం సుదర్శన్ అనేది అతనికి కరిస్తే అతనికి సెప్టిక్ అయి చనిపోవడం కూడా జరిగింది. చాలామందికి కోతులు కరవడం ద్వారా వాళ్ళు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని వాకర్స్ మేము కోరుతున్నాం. ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకు మహిళలకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాకర్స్కు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి ఏదైనా పునరావాస కేంద్రం లాగా వాటికి ఏర్పాటు చేయాలి. మరియు మున్సిపల్ సిబ్బంది వారికి మున్సిపల్ కమిషనర్ విన్నపం ఏంటంటే ఈ కోతుల బిడద లేకుండా హుజురాబాద్ పట్టణ ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నాము. వాకర్స్కు ముఖ్యంగా పొద్దున ఉదయం పూట నడిచే వారిని చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. వారిని కరవడం కానీ బేరియడం కానీ వారు నడవకుండా చేస్తున్నాయి. హాకీ ఆడే వాళ్ళకి కానీ బాస్కెట్బాల్ ఆడేవారికి కానీ కబడ్డీ ఆడేవారికి కానీ వాళ్ళను ఇబ్బందులు చేస్తున్నాయి కోతులు. వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని మేము వాకర్స్ తరఫున కోరుకుంటున్నాం.